Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. యేసు క్రీస్తు నామములో జీవిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, అందరికీ కూడా యేసు నామములో వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, జీవన తండ్రి, ఆత్మీయ ప్రభువా, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడ, ఆదియం నీవే, అంతము నీవే తండ్రి. మహోన్నత ప్రభువా, మంచి తండ్రి, మమ్మల్ని సదా కరుణించి కాపాడుచున్న పరమ పితా, నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు క్రీస్తుని స్వరమని నీ యొక్క సందేశంలో, నీ ప్రసంగంలో తండ్రి, నీవు ప్రత్యేకంగా పరలోక ప్రార్థన ఒక రహస్యాన్ని నేర్పించబోతున్నావు. నీకు స్తోత్రం నాయనా. ఇదిగో తండ్రి, ఎంతోమంది విశ్వాసులు, అల్ప విశ్వాసులు నీ యొక్క సేవను, నీ యొక్క ప్రేమను, నీ ప్రార్థన ఒక విలువలను తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు నాయనా. అవును నాయనా, పరలోక రహస్యం, పరలోక ప్రార్థన దాగి ఉందనే రహస్యాన్ని నీవు తెలియపరుస్తున్నావు తండ్రి. అయ్యా, ఆనాడు తండ్రి నీవు పరలోక ప్రార్థనను మాకు నేర్పించున్నావు. ఆ పరలోక ప్రార్థన నీవు నాకు నేర్పించినప్పుడు తండ్రి, మా అందరికీ ఆ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకొని నేర్పించినప్పుడు నీ సంపూర్ణమైన విశ్వాసం, నీ బంగారు నోటితో, ముచ్చలాంటి నీ మాటలతో, నీ యొక్క అనుభవాన్ని ఆ ప్రార్థనలు పొందుపరుచున్నావు. నీకు స్తోత్రం తండ్రి. అదే ప్రార్థన ఒక రహస్యాలను ఈరోజు మాకు తెలియపరుస్తున్నందుకు నేను కోటి వందనాలు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి. మా శోధని ప్రవేశింపచేయక కీడు నుండి రక్షించండి. ఆమేన్ అనే ప్రార్థన మాకు నేర్పించున్నావు. కానీ ఈ ప్రార్థన ఒక రహస్యం ఏమిటి? ఆ ప్రార్థనలో పలుకుతున్న ప్రతి వాక్కు అర్థం ఏమిటి? ఆ ప్రార్థన ఎటు విధంగా ప్రార్థించాలి? దేని కొరకే ప్రార్థించాలి? ఆ ప్రార్థనలో మేము సాధించేది ఏమిటి? ఈ లోకంలో ఆ ప్రార్థన నాకు ఎందుకు నేర్పించావో ఆ ప్రార్థన రహస్యాన్ని నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఆ రహస్యాన్ని తండ్రి మా హృదయంలో బదిలపరుచుకునే విధానంగా ముందు దీవించండి తండ్రి. మా జ్ఞానంలో ఆ ప్రార్థన ఒక అర్థం అలాగే నిలిచిపోయే విధంగా మమ్మల్ని దీవించండి ఆయన తండ్రి. మా దేహంలో, మా నరనరాల్లో పరలోక ప్రార్థన అంటే ఏమిటి? ఆ పరలోక ప్రార్థనలో ఏమి చేయగలుగుతాం? ఆ రహస్యమును మా దేహంలో, నీ ఆలయం, మా దేహం నీ ఆలయం అంటున్నాం. మా దేహంలో ఆ ప్రార్థన సదా సర్వదా మీకు కన్మూసే వరకు మమ్మల్ని అదే విధంగా ఉంటట్టుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో జీవిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, దేవాది దేవుడు, పరలోక తండ్రి నిన్ను నన్ను నడిపించు ఆ రాజాది రాజుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు. 2015 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చిన యేసు స్వామి మనకు గొప్ప ప్రార్థన నేర్పించి వెళ్ళాడు. ఇది ఏ మానవుడు, ఏ సేవకుడు నేర్పించిన ప్రార్థన కాదు. స్వయంగా యేసు స్వామి, మన యేసు స్వామి మనకు నేర్పించిన ప్రార్థన, పరలోక ప్రార్థన. జపదండ ప్రార్థన మనం చెప్తామే, పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు పలుకుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 9 to 15. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకమందు
భూలోకంలో నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నం మాకు నీటికి ఇవ్వండి. మాయ తప్పుబడ్డ వారిని మేము మన్నించినట్లు మీరు మన్నించండి. మమ్మల్ని శోధనైతే ప్రవేశించకుండా కీడ్ల నుండి రక్షించండి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన. చాలా మంది ఈ ప్రార్థనను చేయట్లేదు, ఈ ప్రార్థన పట్టించుకోవట్లేదు. ఏదో చెప్పామంటే చెప్పాము, విన్నామంటే విన్నాము అని వదిలేస్తున్నారు. ఈ ప్రార్థన స్వయముగా యేసు స్వామి నేర్పించిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే, ఈ ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు మనకు నేర్పించినప్పుడు ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థనను ఆయన చేయించి అప్పుడు మనకు నేర్పించిన ప్రార్థన. ఆ 40 రోజులు సాతానుని ఎన్ని విధాలుగా శోధన చేసి ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి, ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన తండ్రితో ఎలా మనం మాట్లాడాలి, తన తండ్రిని 50 తండ్రితో మనం ఎలా కమ్యూనికేషన్ పెంచుకోవాలి, తన తండ్రిని 50తో మనం ఎలా సహవాసం చేయాలని ఆలోచనతో పుట్టినదే ఈ ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక. అర్థం ఏమిటండి? పరలోకమందున్న యావే తండ్రి, నీ నామం పూజింపబడుగాక. యావే తండ్రి నామం ఎందుకు పూజింపబడాలి? చాలా మంది మధ్యలో పరిగెడుతున్న ప్రశ్న ఇది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది. Genesis chapter 1 verse 1 says, God has created the heavens and the earth. God has created the heaven and the earth. He is the ruler of the world, of the heaven and the earth. పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించారు ఆయన. పరలోకానికి భూలోకానికి అధిపతి అయిన ఆయన వారసులమే మనం. యేసు స్వామితో పాటు మనం కూడా ఆయన వారసులమే. అందుకే యావే తండ్రి అంటున్నాడు, నేను ఈ పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించి ఉన్నాను. పరలోకంలో భూలోకంలో మానవులైన మనల్ని కూడా ఆయన సృష్టించి ఉన్నాడు. ఆదాము అవ్వని సృష్టించినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 2లో వెళ్ళి చూస్తే 7వ వచనం, జెనసిస్ చాప్టర్ 2 verse 7, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తే దేవుడు ముగ్గురందరంలో తన ప్రాణవాయువుని వదిలినాడు. అనగా యావే తండ్రి యొక్క ఊపిరిని ఆదాము అవ్వలో ఊది ఉన్నాడు. అనగా ఆదాము అవ్వలైన వారసులం మనం కదా, మనలో ఆయన శ్వాసను ఆయన ఊది ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు ప్రాణము, ఆయన ప్రాణంలో సగం ప్రాణము మనకిచ్చున్నాడు. ఆయన ఊపిరిని మనకు ఇచ్చున్నాడు. అందుకే ఆయన నామాన్ని మనం పూజించాలి. తల్లి తండ్రి జన్మనిస్తే తల్లి తండ్రే దైవము. ఎందుకంటే వాళ్ళు నాకు జన్మనిచ్చారు, చనిపోయే వరకు నేను వాళ్ళ రుణపడి ఉంటానని మన అంతరాత్మలో ఎలా ఆ మాటలను నిలుపుకొని మన తల్లిదండ్రులను చూస్తున్నామో, అదే విధంగా ఆ తల్లిదండ్రిని నిన్ను నన్ను పుట్టించి మన ముగ్గురందరూ మన బావిని ఊదిన యావే తండ్రి యొక్క నామాన్ని పూజించాలా వద్దా? ఆయన పవిత్రుడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజించబడ్డదాకా. ఆయన నామం అతి పవిత్రమైనది. నిన్ను నన్ను నడిపించే దేవుడైనా, నిన్ను నన్ను పరిపాలించు దేవుడైనా. లేవియా గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం పలుకుతుంది. లేవియా గ్రంథం Leviticus chapter 11 verse 44. లేవియా గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం పలుకుతుంది. యావేనైన నేను మీ ప్రభువును, నేను పవిత్రుడను కనుక నా వలె మీరును పవిత్రులై ఉండుడు. ఆమేన్.
అని ఏమన్నాడండి? యావే అయిన నేను మీ దేవుడును, నేను పవిత్రంగా ఉన్నాను, మీరు కూడా పవిత్రంగా ఉండు. ఆయన చెప్తున్నాడు, ఓ నా బిడ్డలారా, నేను మీ దేవుడును, యావే అయిన నేను మీ దేవుడును, పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక. ఆయన దేవుడు కాబట్టి ఆయన నామాన్ని ఆయనని పూజించుకుంటున్నాడు. ఆయన ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం పలుకుతుంది. జెనసిస్ చాప్టర్ 8 verse 20 says, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు నోవా దేవునికి పూజాపీఠమును నిర్మించాడు. పూజాపీఠము పైన ఆ దేవాది దేవుడు, నేను దేవుడును, నేను నీ దేవుడిని, దేవుడు ఎక్కడ అంటున్నాడో ఆ దేవుడి కొరకై ఇలాంటి ఒక పూజాపీఠమును నిర్మించి ఆ పూజ పీఠంపై నిలబడి ఆయన తండ్రికి స్తోత్రాలు అనిపరుచుకుంటున్నాడు. అయ్యా, నాకు జీవనిచ్చిన దేవా నీకు స్తోత్రం, నేను ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రం, ఈ లోకంలో నన్ను నీ బిడ్డగా ఎన్నుకొని నా ద్వారా ఈ లోకాన్ని రక్షించబోతున్నావే, నీకు స్తోత్రం. యావే తండ్రి మన దేవుడు, అందుకే నామాన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామములో జీవించాలి, ఆయన నామములో సమస్తము సర్వము సాధ్యం చేసుకోవాలి. అందుకే యేసుస్వామి మొట్టమొదట పలికిన మాట అదే, పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక. ఆయన దేవుడండి, ఆయన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకై అర్పించిన ఏకైక దేవుడు మన యేసుస్వామి. ఆయన లేనిదే ఈ లోకం లేదు, యావే తండ్రి లేనిదే ఈ లోకంలో ఏ మానవుడు, ఏ పక్షి, ఏ జంతు, ఏ ఒక్కరు కూడా ప్రాణంతో లేరు. ప్రాణదాత మన యావే తండ్రి, పరమ పిత మన యావే తండ్రి, పరిశుద్ధ దేవుడు మన యావే తండ్రి. ప్రజల కొరకై తన కుమారుడు ప్రాణం అనగా తన ప్రాణమే తన కుమారుడు ద్వారా అర్పించిన ఏకైక దేవుడు మన యావే తండ్రి. అందుకే యేసుస్వామి ముందుగా స్తోత్రబలిని యావే తండ్రికి అర్పించినాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, Isaiah chapter 6 verse 3 says, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం పలుకుతుంది, కుమారా, నీవు దేవుని సేవించగోరినాను, పరీక్షలకు సిద్ధమగును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనమా, Isaiah chapter 6 verse 3. సిరా చదువుతున్నాం తల్లి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనమమ్మా. And the one called to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his grace. చదవమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, సర్వశక్తిగల మంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన యావే తండ్రి పవిత్రుడు. ఆయన పవిత్రతము, ఆయన కృప ఈ ప్రపంచమంతటి కూడా నింపబడి ఉన్నది. The world is filled of his grace. ప్రపంచమంతా కూడా ఆయన ఒక్క కృపతో నింపబడి ఉన్నది. ఆయన సృష్టి, ఆయన పవిత్రతతో, ఆయన కృపతో నింపబడి ఉంది. సృష్టిలో పాపము లేదు. యావే తండ్రి సృష్టించినప్పుడు లోకంలో పాపం లేనే లేదు. ఆదాముని సృష్టించినప్పుడు, ఆదాముని ఈదెను గాడును సృష్టించిన తర్వాత తండ్రి అన్నాడు, ఈ లోకంలో నీకు ఏమి కావాలో అన్ని తిను, అన్ని త్రాగు, అన్ని ఎంజాయ్ చేయి. అప్పుడు ఆదాము నగ్నంగా ఉన్నాడు. ఆదాముకు తెలియదు నగ్నంగా ఉన్నాడని. ఆదాముకు తెలియదు.
అవ్వని సృష్టించినప్పుడు, ఆదాము నుండి అవ్వని సృష్టించినప్పుడు అవ్వ కూడా తెలియదు అవ్వ నగ్నంగా ఉన్నదని. పవిత్ర గల మనసుతో జీవించారు ఆదాము అవ్వలు. శరీరం, ఆత్మ ఈ రెండు వేరుపరచలేదండి. అప్పుడు శరీరం అంటే లోక సంబంధమైన ఆశలు కోరుతాయి, ఆత్మ అంటే ప్రలోకం మాత్రమే కోరుతుంది. అప్పుడు ఆదామవ్వకి ఆత్మకు శరీరానికి డిఫరెన్సెస్ తెలియదు. ఆత్మ శరీరం మధ్యలో డిఫరెన్స్ ఏంటో, తేడా ఏంటో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం లేదండి. దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, ఈ లోకంలో అన్నిటినీ అనుభవించు, అన్ని తిను, అన్ని త్రాగు, నాలా నీవు జీవించు, నేను పవిత్రుడు కాబట్టి ఆదామవ్వలు మీరు కూడా పవిత్రులుగా జీవితుడు. మొదటి పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనం పలుకుతుంది. 1 Peter chapter 1 verse 16 says, మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం, నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రులై ఉండురు. ఇదే మాటను యావే తండ్రి ఆదాముతో చెప్పాడు, నేను పవిత్రుడు బిడ్డ, మీరు కూడా పవిత్రంగా ఉండండి, అన్ని తినండి, కానీ యాపిల్ పండు మాత్రం తినకండి. యాపిల్ పండు మాత్రం తినవద్దు. దేవాది దేవుడికి తెలుసు, మన మంచి ఆవేతంగా తెలుసు. సాతానుడు వస్తాడు, సాతానుడు ఖచ్చితంగా అడ్డుపడతాడు. ఇద్దరు మానవుల్ని సైతానుడు చెడు అలవాట్లకు బానిసగా చేస్తాడని ఆవేతండ్రికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, అన్ని తినకని ఆపిల్ పండు మాత్రం తినకు. దేవుడు తలంచినట్టే సైతానుడు పాము రూపంలో వచ్చి ముందు అవ్వతో మాట్లాడి, నువ్వు తినవచ్చు పండు, నువ్వు తింటే చనిపోవు, నువ్వు తింటే దేవుణ్ణి అయిపోతావని మబ్బపెట్టి పండును తినిపించింది. అవ్వ ఆదాంకిచ్చి ఆ పండును తినిపించింది. ఎప్పుడైతే పండును తిన్నారో వాళ్ళ ముందు గ్రహించిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు నగ్నంగా ఉన్నారని. అనగా ఆత్మ మరియు శరీరం ఒక డిఫరెన్సెస్. దేవుడు పవిత్రంగా పెడితే సైతాను వచ్చి ఆదామవ్వలు ఆత్మను దొంగలించలేక వాళ్ళ శరీరాన్ని దొంగలించేసాడు సైతానుడు. వాళ్ళ పండు తిన్న వెంటనే ముందు వాళ్ళు నగ్నంగా ఉన్నారనే విషయం వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళు వాళ్ళ పవిత్రతను కోల్పోయారు. ఆదాముల పవిత్రతను కోల్పోయి పరిశుద్ధ తండ్రి యొక్క మాటను పడచెవిన పెట్టి పక్కన పెట్టి ఆయన మాటను గౌరవించకుండా ఆయన మాటను చెవదాటి వెళ్ళి పాపం చేసి ఉన్నారు. ఆయనను మన పవిత్రంగా దేవుడు ఏం చేశారండి? ప్రేమగా వాడిని శిక్షించి మళ్ళీ దీవెనగా వాడిని భార్యాభర్తలుగా చేశాడు. అనగా సైతాను కలిగించిన పాపమును దేవుడు దీవించి పవిత్రపరిచాడు. ఆదాము కూడా చెప్తున్నాడు, వెళ్ళండి మీరు ఇద్దరుగా ఉండి ఇద్దరిని నలుగురికి ఆరుగురికి 8గా 10గా చేసి ఈ ప్రపంచంలో జీవించండి. చేసిన పాపాన్ని దీవించిన గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే యేసయ్య పలికాడు, పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక. ఆయన పవిత్రుడు. ఎప్పుడైతే యావే తండ్రి ఆదామవ్వని దీవించాడో ఆ నిమిషమే ఆదామవ్వలు వెళ్ళి ఇద్దరు కూడా దేవుని నామంలో జీవించడం మొదలుపెట్టారు. పాపాన్ని కూడా పరిశుద్ధంగా మలిచిన ఏకైక దేవుడు మన యావే తండ్రి. God the Almighty is a powerful God. He is a holy God. The holy God has blessed the sin. He transformed the sin into saintly life, saintful life. దేవాది దేవుడు పలుకుతున్నాడు, నేను పవిత్రులను కనుక మీరు కూడా పవిత్రంగా జీవించండి. అందుకే యేసయ్య పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక అన్నాడు. మనం కూడా ఆ వాక్యం, ఆ మాట ఒక అర్థం తెలుసుకోవాలి. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం
పూజింపబడును గాక. ఏదనగా ఆయన పవిత్రుడు, అందుకే ఆయన నామముని మనం స్తుతించి ఆరాధించాలి. పరలోక ప్రార్థనలో రెండో లైన్ ఏమంటామండి? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట అన్నాడండి? ఆయన రాజ్యం వచ్చునుగాక. ఎందుకండి ఆయన రాజ్యం రావాలి అన్నాడు ఆయన? ఆయన రాజ్యం అంటే ఏమిటి? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. ఆయన నామం పవిత్రుడు, ఆయన జన్మనిచ్చాడు, ఆ రాష్ట్రం మనం తెలుసుకున్నాం, అందుకే ఆయన నామాన్ని మనం పూజించాలి. రెండో మాట ఏమంటున్నాడు? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. యేసయ్య వచ్చాడు కదా, ఆయన రాజ్యం రాలేదా అని అడగవచ్చు మీరు. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే నేను భూలోకానికి వచ్చాడో యావే తండ్రి రాజ్యం లేదు అనగా, ఆ యావే తండ్రి ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో అలా ప్రపంచం లేకుండా ఉండేది. పాపం, కోపం, క్రోధం, పగ, ద్వేషం, ఆస్తి, అంతస్తు, యావే తండ్రి నిర్మించిన పవిత్ర రాజ్యం ఈ భూలోకంలో లేనప్పుడు, అందుకే యేసు స్వామి అంటున్నాడు, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. అనగా ఆదికాండంలో ఏదైతే చదువుతున్నామో, ఏదైతే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు పాపం అనేది లేకుండా ఉంటుందో అలాంటి రాజ్యం రావాలి అంటున్నాడు. ఇది రాజ్యం ఏంటో చూస్తామా? రాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 17-18 వచనం. రోమన్స్ చాప్టర్ 14 verses 17 and 18 says. Romans chapter 14 verses 17 and 18. రోమాపత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ఏలనా దేవుని రాజ్యము అనగా తినుట తాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సంతోషములు. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యము అంటే కేవలం తినుట, తాగుట, ఏమి ధరించాలి, ఎంత ఆస్తి ఉన్నది, ఏమి చేయాలో, జీవితం ఎలా జీవించాలి, నాకు, నా పిల్లలకు, నా పిల్లల పిల్లలకు, నా పిల్లల పిల్లలకు ఆస్తి అంతస్తులు కూడబెట్టాలి, శారీరక సంబంధముతో జీవించుచున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగారం ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అందుకే అంటున్నాడు, తండ్రి రాజ్యం అంటే తినుట, తాగుట కాదు, 3 విషయాలు. మొట్టమొదటిది నీతి గలగా జీవించడం, రెండవది శాంతి సమాధానంతో జీవించడం, మూడవది పరిశుద్ధ ఆత్మ సావాసముతో జీవించడం. పరలోకంలో అదే ఉన్నది. పరలోకంలో దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన దేవదూతలందరూ నీతిమంతులే, పునీతులందరూ నీతిమంతులే. తల్లి మరియ ఉన్నారు పరలోకంలో, ఆయన నీతిమంతురాలే. నీతిమంతురాలు ఉన్నారు కాబట్టి, నీతిమంతులు ఉన్నారు కాబట్టి పరలోకంలో శాంతి సమాధానం ఉన్నది. పరలోకంలో శాంతి సమాధానం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ సావాసంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా దేవునికి స్తోత్రం తెలియపరుచుకుంటూ పరలోకంలో దేవాలయ దేవునికి ఆరాధన చేసుకుంటూ స్తోత్రాలు తెలియపరుచుకుంటూ జీవిస్తున్నారు. అటువంటి పరలోక రాజ్యమే భూలోకంలో ఉండాలని యేసుప్రభు తలంచాడు, యేసుప్రభు ఆశపడ్డాడు. అందుకే అంటున్నాడు, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకంలో నీ రాజ్యం భూలోకంలోకి రావాలైనా అనగా 3 విషయాలు: నీతిమంతమైన కుటుంబం, నీతి గలగా జీవించే జీవితం, శాంతి సమాధానం మరియు పరిశుద్ధ సావాసంతో సంతోషముగా జీవించడం. భూలోకంలో అది 3 లేదు అని వచ్చినప్పుడు
4 సువార్తలు చదివినట్టయితే, మత్తయి, మార్కు, లూకు, యోహాను చదివినట్టయితే, దేవాది దేవుడు తన 32 సంవత్సరాలుగా, యేసుస్వామి 32 సంవత్సరాలుగా జీవించిన జీవితంలో ఆయన తన తండ్రి పేరిట ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివాడు చూపు లేదని అలసిపోయి సొలిసిపోయి ఉంటే తన చూపుని ఇచ్చి తనని దీవించి సంతోషం ఇచ్చి ఉన్నాడు. ఎంతో మంది సుంకర్లు వడ్డీ వ్యాపారం చేసే వారు ఆస్తి అంతా కూడబెట్టుకుంటే, జక్కరియా లాంటి వాడు, లేవి వంటి వాడిని దేవుడు పిలిచి, నిన్నున్నీ దేవుడికి ఇచ్చేసాయి, ప్రజలకు పనిచేసాయి, నువ్వు సంతోషంగా జీవిస్తావన్నాడు. వారి కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. కుష్టి రోగులను, నడవలేని వారిని, మరియా, మార్త లాంటి పాపులను, లాజరు లాంటి మరణించిన వ్యక్తిని లేవనెత్తి వీళ్ళందరిలో నీతి గల జీవితం జీవింపచేశాడు. శాంతి సమాధానం ఇచ్చి ఉన్నాడు. వాళ్ళకు పరిశుద్ధ ఆత్మను వరంగా ఇచ్చి వాళ్ళలో సంతోషాన్ని నింపి ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఆయన 100% చనిపోయే చివరి నిమిషం వరకు కూడా తన తండ్రి యావే రాజ్యాన్ని కట్టడంలో యేసు స్వామి తన ఆత్మను, శరీరాన్ని అర్పించి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తండ్రి నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం చదివినట్టయితే, 1 John chapter 5 verse 13 says, 1 యోహాను కొత్త నిబంధన 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. న్యూ టెస్టమెంట్ 1 John chapter 5 verse 13 says, 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవమును పొందుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? దేవుని నామమును మీరు విస్తరించిన ఎడల, మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువు. దేవుని నామాన్ని, దేవుని కుమారుని నామాన్ని విశ్వసించు మీరు నిత్య జీవమును పొందుదురు. ఆయన నామాన్ని విశ్వసించిన ఎడల, ఆయన నామాన్ని విస్తరింప చేసిన ఎడల, ఆయన నామమును లోకమంతా ప్రకటింప చేసిన ఎడల మీరు నిత్యము జీవము జీవిస్తారు, సదా సర్వదా జీవిస్తారు. ఆయన రాజ్యం రావాలి అని మనం ప్రార్థిస్తున్నాం, అంటున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చునుగా. ఏమంటున్నాం? నీ రాజ్యం వచ్చునుగాక. ఎలా వస్తుంది ఆ రాజ్యం? ఈ భూలోకమంతా పాపముతో నింపబడి ఉన్నది. దేవుని వాక్కు లేకుండా జీవిస్తున్నారు. ఎన్నో రకమైన చెడు అలవాట్లకు, సైతాను శక్తికి బానిస అయి జీవిస్తున్నారు. ప్రపంచం చూస్తే దేవుడు పరలోకంలో ప్రపంచాన్ని చూసి ఏడుస్తున్నాడు. అయ్యో, ఏమైపోయింది నా ప్రపంచానికి? నేను సృష్టించిన సృష్టినా? నేను సృష్టించిన సృష్టినా ఇది? నేను నా కొరకే సృష్టింపబడ్డ సృష్టినా? నా బిడ్డ కొరకే సృష్టింపబడ్డ సృష్టినా? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏడుస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవాది దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో, నేను ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాను? ఎందుకు సృష్టించాను? నేను ఇది చూడడానికేనా? నేను పవిత్రుడు కదా, నా పవిత్ర మనసులో ఈ పవిత్ర ప్రపంచాన్ని సృష్టించున్నానే. కానీ నా ప్రపంచం మైలబడిపోయింది, నా ప్రపంచం పాడైపోయింది, నా ప్రపంచం సైతాను శక్తితో నింపబడుతున్నది. ఇంకా Genesis chapter 6 verse 6 says, the mighty God, the Almighty, our Father, Yahweh is crying, is feeling sorry. He's saying, I am sorry to create this world. The world is corrupted with sin.
filled with the lust desires. Why I have created this world? Almighty God is crying.